ఎక్కడ్రా 3 Idiots? ధనుంజయ్, నీ కూతురు ఎవరినన్నా ప్రేమిస్తే ఆడిని ఎరగదీస్తావంటగా? నీ కర్మగాలి అది నన్నే లవ్ చేసింది. అంతేగా బంగారం? అంటే నన్ను ప్రేమిస్తున్నానని మీ వాళ్ళతో అబద్ధం చెప్తావా? ఆ అబద్ధాన్ని నేను నిజం చేసి చూపిస్తా. ఎందుకంటే మొన్న నేను పెట్టిన ముద్దుతో నీకు పడిపోయానుగా. నా సైడ్ నుంచి మీకు క్లారిటీ కావాలి కాబట్టి ఏందో ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఎంత ధైర్యం నా ఇంటికి వచ్చి నా ముందే నా కూతురికి ఐ లవ్ యూ చెప్తావా? ఇరగ తీయండ్రా అన్నలు. ఇక మీకు తప్పవు తన్నులు. ఆగండ్రా, ఆగండ్రా, ఆగండ్రా. ఒరే, ఎలాగో కొట్టేసుకుంటాం కాబట్టి నా సైడ్ నుంచి మీకు ఇంకో క్లారిటీ కూడా ఇచ్చేస్తాను రా. ఎవడి దర్శనం కోసం అయితే నువ్వు తప్పించి తపస్సు చేస్తున్నావో ఆడిని నేనే. అర్థం కాలే? నీ పదవికి చెక్కు పెట్టిన వాడిని నేనే. తలుపులేండ్రా. ఎవడి కోసం ఎదురు చూస్తున్నానో వాడి చౌని వాడే వెతుకుంటూ నా ఎదురు నుంచున్నాడు. చంపేండ్రా. ఇది కదరా నాకు కావాల్సిన ఎమోషను. ఇంతకీ నేనెవరినో తెలుసా? రామచంద్రయ్య గారి కొడుకుని. ఏ ఇంట్లో అయితే మా నాన్నకు అవమానం జరిగిందో అదేంటో చెప్తున్నా. నీ చేత్తో మా నాన్న కాళ్ళు పట్టించి అదే చేత్తో నా కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఆ నీళ్లు నీ నెత్తిన చల్లుకునేలా చేయకపోతే పోతే గీతే లేదు, జరిగి తీరుద్ది. అల్లారు ముద్దుగా పెంచుకున్న నీ కూతురికి మొగుణ్ణవుతా, బలుపుతో పునాదులేసిన ఈ ఇంటి కళ్ళున్నవుతా, కొలెస్ట్రాల్ తో కొట్టుకుంటున్న మీ ముగ్గురు అన్నదమ్ముళ్ళకి నా కింద పనిచేసే కూలి విధవ ఎవడైనా నేను చెప్పినట్టు చేయాలి. ఆ చెప్పు తీసుకొచ్చి నా కాలికి తొడుగు. ఇదిగో, నేను ఇక్కడికి వచ్చింది ఉద్యోగం చేయడానికి, అంతేగాని నీ చెప్పుడిపోతే తొడగడానికి, కొప్పుడిపోతే ముళ్ళేయడానికి కాదు. నీ పొగరెలా దించాలో, నీ చేత ఎలా చేయించాలో నాకు తెలుసురా. ఏ సెక్యూరిటీ, వాడి కాళ్ళు చేతులు తీసేయండి. కాసేపు ఆగండ్రా, ఏంటా తొందర? అబ్బబ్బబ్బబ్బా, కొప్పు కింద మెదడే పాత కన్నాంబ స్టైల్లో ఫిక్స్ అయిపోయింది. సర్లే, ఆడదానివి నువ్వు కోరావుగా, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? కిమాం కసా బిసా ఊరంతా గుస్స గుస్స. ఇంతేనా నీ కెపాసిటీ? నీ స్టేటస్ చూసి అంత పోటుగాళ్ళు ఉంటారు అనుకున్నాను.
వీళ్ళకంటే నీ ఇద్దరు కూతుళ్ళని పంపించుంటే ఫైట్ కొంచెం టైట్ గా ఉండేది. రాస్కల్, నా కూతుల్ని ఆట పట్టించిందే కాకుండా నా ముందే తలెత్తి మాట్లాడతావురా? నీ 10th డిగ్రీ MBA సర్టిఫికేట్స్ వెళ్ళి నీకు దిక్కున్న చాటు చెప్పుకో. ఇంకా నీ జీవితంలో ఎక్కడ ఉద్యోగం దొరకదు. ఇదిగో భానుమతి దేవి, కళ్ళు నెత్తికెక్కి నీ కాళ్ళ కింద నువ్వే బాంబు పెట్టుకున్నావు. పని కోసం వచ్చిన వాడి పౌరుషాన్ని రెచ్చగొట్టావు. ఒక మూల కూర్చొని నీకు సెల్యూట్ కొట్టాల్సిన వాణ్ణి నీ తలకి నువ్వే బుల్లెట్గా మార్చుకున్నావు. ఇక చూసుకో, మన లుక్కు లెగ్గు నీ సీటు వైపే. నిన్నక్కడి నుంచి కిందకు దించి దర్జాగా మీసాలు దువ్వి అక్కడ నేను కూర్చుంటా. ఇంపాసిబుల్. ఇంపాసిబులా? ఇంట్లో చీపురు పొల్లా ఏం పెట్టి పెంచుతున్నావు గాని అడ్డంగా బలిసి కొట్టుకుంటున్నారుగా నీ ఇద్దరు కూతుళ్ళు. ఆటిలో ఎవరితినో ఒకదాన్ని ముగ్గులో దించి 3 ముళ్ళేసి మొగుణ్ణవుతా. ఆ గది అప్పుడు ఈ అత్త సీట్ అల్లుడిదే కదత్త. నువ్వు నా ఇంటికి అల్లుడువా? నా రేంజ్ ఏంటో నీకు ఇంకా తెలియనట్టుంది. మనం విజిలేస్తే సోడా బుడ్లు, చిటికేస్తే సూడు, తొడగొడితే తలకాయలు లేస్తాయి. పిల్ల కాకులు ఈ ఇద్దరు కూతుళ్ళని లైన్లో దింపడం వల్ల లెక్క. ఓహో, అంత రొమాంటిక్ హీరోవా? ఎవరిని పడగొడతావు, నన్నా లేకపోతే నన్నా? ఓయ్ ఓయ్ ఓయ్, కాస్త ఆగండే. మాట అన్నానో లేదో ఓ పోటీ పడిపోతున్నారు. బొమ్మ పడితే పెద్దది, బొరుసు పడితే చిన్నది. మరి గోడు పడితే? నమస్తే అత్త, వెళ్ళొస్తా.